ప్రవేశిస్తుండగా మానవ స్వరాన్ని మరుగుపరిచి మాతో మాట్లాడి మాట్లాడి మాకు వెనుకైన చెవులు గ్రహించగలిగిన మనసు మాకు దయచేసి ఈ నామానికి మనం తెచ్చుకోమని నామం ప్రార్థించండి. హల్లెలూయా. మీ అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు. కూర్చున్నాం కొద్దిసేపు దేవుని మాట మన శ్రద్ధగా అంతా. హల్లెలూయా. ఇంతవరకు ఆరాధనలో మనకు తోడేంటి మన మధ్యలో మన దేవునికి స్తోత్రాలు చెల్లిస్తామా? స్తోత్రం 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 స్తోత్రం. దేవుడి సన్నిధి మన మధ్యలో వాళ్ళందరికీ స్తోత్రం చెల్లిస్తామా? స్తోత్రం 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 స్తోత్రం. అబ్రహాం, ఇస్సాకు, యాకోబు దేవునికి స్తోత్రాలు చెల్లిస్తామా? స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ దేవునికి స్తోత్రాలు చెల్లిస్తామా? త్రియేక దేవునికి స్తోత్రాలు చెల్లిస్తామా? గట్టిగా స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు దేవుడు మనకు సాధించిన సమయాన్ని బట్టి దేవుడు మనతో ఏ విధంగా మాట్లాడిన ఆశపడుతున్నాడు ఆయన. ఆ మాటలు మనం అందరం కూడా శ్రద్ధగా విందాం. ఈరోజు మన వాక్య సందేశము ఆశీర్వాదంగా ఉంటామని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. ఎలా ఉంటామంట? ఆశీర్వాదకరంగా ఉంటారు. ఏమి ఇప్పటి వరకు ఆశీర్వాదకరంగా లేమా అని మీరు అనొచ్చు. అది మనకు ఒక్కొక్క కోణం చూస్తే ఆశీర్వాదం అనిపిస్తుంది, ఒక్కొక్క కోణం చూస్తే లేదు అనిపించే విధంగా ఉంటుంది. అవునా కదా? కానీ ప్రభు మనతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, నీవు ఆశీర్వాదముగా ముందువు. చెప్పండి, అందరూ చెప్పాలా? నీవు ఆశీర్వాదంగా ముందు. మీ పక్క వాళ్ళతో చెప్పండి, ఒకరికొకరు చెప్పుకోండి, సిగ్గుపడకుండా. నీవు ఆశీర్వాదకరంగా చెప్పండి, పక్క వాళ్ళతో చెప్పు. నీవు ఆశీర్వాదకరంగా ముందువు, నీవు ఆశీర్వాదకరంగా ముందువు. మన నాలుగుతో ఏది చెప్తామో అది ఖచ్చితంగా జరుగుతుందంట. వాక్యం చెప్తాం. ఆదికాండం మనం చూస్తే కనుక 12వ అధ్యాయము 2వ వచనం చదవండి ఒకసారి. హల్లెలూయా. నీవు ఆశీర్వాదకరంగా ఉందువు. ఎవరు చెప్తున్నారు మాట? ఎవరు చెప్తున్నారు? ఎవరు చెప్పాలి? మీరే. అబ్రహాముతో దేవుడిని యెహోవా చెబుతున్నటువంటి మాటది. దానికంటే పై వచ్చి చూస్తే కనుక ఆశీర్వాదకరంగా ఉండడానికి ఒక సలహా ఇస్తున్నాడు దేవుడిని యెహోవా అబ్రహాముతో. నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎక్కడికి పోమన్నాడు? దేవుడు మనకొక ప్రాంతాన్ని సూచించాడు.
నువ్వు ఎక్కడే ఉండొద్దు, నువ్వు లేచి. ఇది చాలాసార్లు వింటాం, మనం అందరం చాలాసార్లు ఈ వాక్యాన్ని వింటాం, అవునా కదా? ఈరోజు ప్రభు మనతో ఏ విధంగా మాట్లాడబోతున్నాడు కొన్ని మాటలు తెలుసుకుందాం. నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల వద్ద నుండి, నీ తండ్రి ఇంటి బయలుదేరి ఎవరు నేను చూపించే దేశానికి వెళ్ళము, అక్కడ నిన్ను గొప్ప జనముగా చేస్తామన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి, అబ్రహాము కనుక అక్కడే ఉంటే దేవుడు ఆశీర్వదించలేడా? చేత కదా ఆయనకి ఏమన్నా చెప్పాలి, మీరే చేతవా కాదా? చేయలేడా? చేస్తామన్న చేతులు ఎత్తండి. ఆయన చేయగలట్టున్న చేతులు ఎత్తండి. ఆయన చేస్తాడన్న చేతులు ఎత్తండి. చేయగలడా లేదా? చేస్తాడు. ఎక్కడ అద్భుతం చేస్తాడు. కానీ ఇంక తెలుసు, ఇప్పుడు విషయం ఏమిటంటే, ఇక్కడ అబ్రహాముని దేవుడు పరీక్షిస్తున్నాడు. ఎలా? విధేయత చూపిస్తాడా లేదా? చెప్పిన మాటకి నిలబడతాడు లేదన్న విషయాన్ని మనం ఒకటి గమనిస్తున్నాం. ఒక సత్యం మనం తెలుసుకున్నాం. ఇక్కడ అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు లేచి ఈ తండ్రి ఇంటి నుండి, ఈ దేశం నుండి, నీ బంధువుల దగ్గర నుంచి, అది నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళము. ఇప్పుడు ఒక మాట చెప్తాను. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన మనం అందరము కూడా ఎక్కడికి వచ్చారా? ఇప్పుడు దేవుడు చూపించిన ఒక దేశం ఇది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుడు చూపించిన ఒక స్థలం ఇది. ఎందుకు వచ్చాము అంటే, మనం అనుకుంటే రాలే ఇక్కడికి. వచ్చామా? అనుకుంటే ఎవరు రాలేము. ఎవరు అనుకోవాలి? ఆయన రాత్రి అంతా మనతో మాట్లాడుంటాడు, లేదా వేకువజామునే మాట్లాడుంటాడు, ప్రార్థనలో పొద్దున కాలాన మాట్లాడుంటాడు. ఆయన నీవు లేచి ఈరోజు దేవుని మందిరం వెళ్ళమని చెప్పుంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆయన మాటకు విధేయత చూపిన మనం అందరము కూడా ఆశీర్వాదకరంగా ఉంటామా లేదా? చెప్పండి మీరే. ఉంటాం ఖచ్చితంగా. ఎందుకంటే మన శక్తి చేత, బలము చేత దేవుని మందిరానికి మనం రాలేక్కడికి. దేవుడు మనల్ని పంపించాడు. హల్లెలూయా. దేవుడు మనతో మాట్లాడినప్పుడు మనం విధేయత చూపాము లేదా? ఏం చూపాము? విధేయత. అబ్రహాము కూడా ఆ రోజు దేవుడు చెప్పిన మాటకి విధేయత చూపించి ఏ విధంగా అన్నిటిని విడిచిపెట్టి దేవుడి మార్గం నడిచాడు. అలాగే ఈరోజు కూడా దేవుడి సన్నిధిలో మనము ఒక 2-3 గంటలు గడపడానికి ఏమి విడిచిపెట్టాము మనం చెప్పండి? ఉన్న ఊరిని విడిచిపెట్టాము. తర్వాత చెప్పండి మీరే. బంధువులు విడిచిపెట్టినాం, ఇంటి విడిచిపెట్టినాం, ఇంకేదేదో పనులు కూడా విడిచిపెట్టేసి వచ్చాము. ఎక్కడికి వచ్చాము? దేవుడు చూపించిన ఒక ప్రాంతానికి మనం వచ్చాము. దేవుడి యొక్క పరిశుద్ధ ఆలయంలోకి మనము వచ్చాము. దేవుని సన్నిధిగా ఉన్నాము, వచ్చాము. ఎందుకు వచ్చాము అంటే, ఆ తర్వాత వచ్చి చదవండి. నిన్ను గొప్ప జనముగా చేసి ఏం చేస్తాడట? అది నిన్ను గొప్ప జనముగా చేస్తాడు. అబ్రహమా, నిన్ను ఆశీర్వదించి, చెప్పండి, నీ నామమును గొప్ప చేయుదును. ఇక్కడ చూస్తే కనుక ఆయన మాట వింటే నీ ఆశీర్వాదము, దేవుడిచ్చే ఆశీర్వాదం ఎలా ఉంటుందంటే, దేవుని నామముతో పాటు నీ నామాన్ని గొప్ప చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక.
నామం అంటే చెప్పాలి మీరు. పేరు. నామం అంటే వేరే నామాలు కాదు కానీ పేరు. నామం అంటే పేరు. నీ పేరును గొప్ప చేస్తా. అవునా కదా? మన పేరు గొప్పని ఎప్పుడు తెలుస్తుందో మనకు చెప్పండి. మనం ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నప్పుడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. లేదుగా కంప్లీట్ గా పాడైపోయిన స్థితిలో ఉన్నా అది కూడా ఒక పేరు వస్తుంది. కంప్లీట్ గా చెడిపోయినప్పుడు అక్కడ ఒక పేరు వస్తుంది. అధికంగా చెడిపోయిన ఒక పేరు వస్తుంది. అధికంగా ఆశీర్వాదం పొందినప్పుడు ఒక పేరు వస్తుంది. ఇప్పుడు మనకి ఏ పేరు కావాలంటే దేవుడు మన నామాన్ని గొప్ప చేస్తామన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. పడిపోయి చెడిపోయిన పేరు మనకొద్దు. అబ్రహాము యొక్క జీవితంలో అక్కడ వరకు చూస్తే కనుక ఆ రోజు వరకు 75 సంవత్సరాల వరకు అబ్రహాము జీవితం ఏం జరిగింది చెప్పండి. అవమానాలు, నిందలు, ఎగతాళి చేసుకోవడాలు ఇవే జరిగినాయి జీవితంలో. కానీ ఇక్కడ అంటాడు, ఇక్కడ నీవు నేను చెప్పే దేశానికి వెళితే, నేను చెప్పే ప్రదేశానికి వెళితే కనుక ఎలా ఉంటామంట? ఆశీర్వదించి నీ నామాన్ని గొప్ప చేస్తామన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా నామం వల్ల ఆయన చెప్పాడు. ఆయన వల్ల నీ నామం, నీ పేరుని గొప్ప చేస్తా. నీవు ఆశీర్వాదకరంగా ఉంటావు. నీ సంతానాన్ని అభివృద్ధి చేస్తా. ఏ సంతానాన్ని? నీ సంతానాన్ని. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, నీకు కలిగిన సంతానాన్ని కూడా, ఇక్కడ కూర్చున్న మీ అందరికీ దేవుడు మెక్కించిన సంతానాన్ని అభివృద్ధి పరచుబట్లుగాక. హల్లెలూయా. మీ పేరు గొప్ప చేయునుగాక. దేవుడికి ఎంత ప్రేమ చూడు, ఎంత నిస్వార్థం చూడు. స్వార్థం అది దేవుడికి ఏమన్నా చెప్పండి? లేదు కదా. ఎవరన్నా ఒక వస్తువు మనకిస్తే, లేదా అప్పుడప్పుడు కొంతమంది ఉన్నారు పండుగలు కొన్ని చీరలు దుప్పట్లు ఇచ్చేసి ఎవరిచ్చారని చెప్పమంటారు? మేము ఇచ్చాం, మా పేరు చెప్పుకోండి అంటారు. అవునా కదా? ఇంకొంతమంది అంటారు, ఒకవేళ ఎవరైనా మనకు సహాయం చేస్తే వాళ్ళ వల్ల మనం ఏదైనా కొద్దిగా ఉన్నతమైన స్థితికి వెళ్తే వాళ్ళు చెప్తారు, నా వల్లే వీళ్ళు గొప్ప వాళ్ళు అయ్యారు, ఒక పొట్లో తినడానికి తిండి కూడా లేదు అంటే వాళ్ళ పేరు గొప్ప చేయలేదు కదా. కానీ ఈ దేవుడు అంటే ఏం చెప్తారు? ఏమంటారు చెప్పండి? ఇక్కడ నీ నామాన్ని గొప్ప చేస్తాను, నాకు అవసరం లేదు. హల్లెలూయా. నువ్వు నా బిడ్డవి. ఇక్కడ ఒక రహస్యం దాగి ఉంది. నా స్వరూపమందు నా పోలికలు చేసుకున్న నా బిడ్డవు నీవు. నీకు మంచి పేరు నాకు వస్తుంది కదా. చెప్పండి. మనము ఆశీర్వదించబడితే, మనము దీవించబడితే, మన పేరు గొప్ప చేయబడితే, మన తండ్రిని దేవునికి కూడా మంచి పేరు వస్తుంది. హల్లెలూయా. మన బిడ్డలకి ఏం చెప్తాం మనం? నాయనా నువ్వు చదువుకొని, తల్లి నువ్వు చదువుకొని గొప్ప స్థాయికి రావాలా, గొప్ప స్థాయికి రావాలా. వచ్చినప్పుడు ఎవరికి పేరు వస్తుంది? బిడ్డకి రాదా? ఎవరికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. బిడ్డకి మంచి పేరు ఎప్పుడైతే వస్తుందో తల్లిదండ్రుల పేరు కూడా పొగడతబడుతుంది. తల్లిదండ్రులకు కూడా సంఘములో, సమాజంలో ఒక పేరు వస్తుంది తల్లిదండ్రులకు కూడా. కానీ మన దేవుడు ఎలాంటి వారు తెలుసా? నిస్వార్థమైన దేవుడైనా. మొదటిగా నీవు దీవించబడాలా, నీవు ఆశీర్వదించబడాలా, నీ పేరు గొప్ప చేయబడాలా. ఇది దేవుని యొక్క ఆరాటం, ఇది దేవుని బాధ. ఇది ఏది చెప్పండి? నిన్ను గొప్ప చేయాలా, ఆరాటమైన బాధ. నిన్ను గొప్ప చేయాలా, నీ బిడ్డను నేను గొప్ప చేయాలా. అంతే. నా కొరకైతే ఏమీ వద్దు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అర్థమవుతుంది మీకు ఇప్పుడు?
అందుకే ఆయన అంటాడు, తర్వాత వచ్చి చదవండి ఒకసారి. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని దూషించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించు. ఒక్కరు ఎవరైనా అబ్రహాముతో అనగా యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను. ఇప్పుడు ఒక మాట చెప్తా, నేను ఒక మాట చెప్పిన పక్క వాళ్ళకి ఏం చెప్పండి ఏం చెప్పాను చెప్పండి. ఇప్పుడు చెప్తారా పోనీ? ఇప్పుడు చెప్తారా? చెప్పండి ఒకసారి. పక్క వాళ్ళతో చెప్పండి ఒకసారి. ఏం చెప్తున్నాడు ఇక్కడ ఆయన? ఏం చెప్తున్నాడు నేను ఇక్కడ? తర్వాత నిన్ను ఆశీర్వదించు వారిని నేను ఆశీర్వదించు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎవరిని ఆశీర్వదించు వారిని? నిన్ను ఆశీర్వదించు వారిని. నువ్వు పక్క వాళ్ళని ఆశీర్వదిస్తే దేవుడు ఏం చేస్తాడంట? నిన్ను ఆశీర్వదిస్తాడంట ఆయన. హల్లెలూయా. ఇప్పుడు ఈ ఆశీర్వాదం గొప్పది నీకు? నీ ఆశీర్వాదం గొప్పదా, దేవుని ఆశీర్వాదం గొప్పదంటే నువ్వు మంచి మనసుతో పక్క వాళ్ళని ఆశీర్వదిస్తే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఒకవేళ నువ్వు ఎవరైతే ఆశీర్వాదకరంగా ఉందువుగాక అని అంటావో, ఒకవేళ తిరిగి వాళ్ళు నేను కనుక అనకపోయినా నీ పక్షముగా అనే దేవుడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మీరు అనుకోవచ్చు, నేను చెప్తే వాళ్ళు చెప్పాలి కదా. ఏది? నేను చెప్తే వాళ్ళు చెప్పాలి కదా. కొంతమందికి ప్రైజ్ లార్డ్ అన్న అంటే గమ్ము అంటారు. కొంతమంది సమాధానం కూడా చెప్పరు. ప్రైజ్ లార్డ్ అంటే గమ్ము అంటారు. 100 అలాగంటే గమ్ము అంటారు. చెప్పాల్సిన బాధ్యత ఎవరిది? మంది. వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా నీ పక్షంగా ఎవరు చెప్తున్నారు ఇక్కడ? దేవుడు చెప్తాడు. వాస్తవా కదా? ఎవరు చెప్తారు? దేవుడు చెప్తాడు. ఒకరితో పని లేదు మనకు. నేను నిండు మనసుతో కనుక దేవుని నామానికి మహిమపరిచే విధంగా నీవు ఇతరులకు ఆశీర్వాదకరంగా మాట్లాడితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. చదవండి ఆ మాట ఒకసారి. నిన్ను ఆశీర్వదించు వారిని, నిన్ను దూషించు వారిని శపించేదాన్ని. ఒక మాట చెప్తాను మీకు. నిన్నెవరైతే ఆశీర్వదిస్తారో వాళ్ళు నేను ఆశీర్వదిస్తాను. నిన్నెవరైతే దూషిస్తారో వాళ్ళు నేను శపిస్తాను. హల్లెలూయా. ఎప్పుడు జరుగుతుంది? ఎప్పుడు జరుగుతుంది? అబ్రహాముతో దేవుడు చెప్పిన మాట విన్నప్పుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇదిగో నీకు ఒక ప్రాంతము చూపించ, నీకు ఒక ప్రదేశము చూపించిన, ఆ ప్రదేశానికి నువ్వు వెళ్ళినప్పుడు నీకు సంతానాన్ని ఇస్తాను, అభివృద్ధి చేస్తాను, ఇంకా నీ పేరుని గొప్ప చేస్తాను. అంత మాత్రమే కాదు, నిన్ను ఆశీర్వదించే వారిని నేను ఆశీర్వదిస్తాను. నిన్ను ఎవరైతే శపిస్తారో, ఎందుకు? నీవు నా మాట విన్నావు కాబట్టి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా మాటకు విధేయత చూపించావు కాబట్టి నేను నీ పక్షంగా ఉంటాను. నీతో మంచిగా ఉన్న వాళ్ళని నేను మంచిగా చూస్తాను. నీకు శత్రువులు లేచిన వాళ్ళని చంపిస్తాను అంటాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీకు అర్థమైంది? ఒక్క మాట, నీవు ఆశీర్వాదకరంగా ఉండువు. ఆశీర్వాదకరంగా ఉంటాం. అందుకే మనం పిల్లబడి దేవుని సన్నిధికి మనం చేయాల్సినంత ఒకటే. ఏం చెప్పండి? ఏం చెప్పండి మీరే? కాబట్టి నీవు ఆశీర్వాదకరంగా ఉండాలనే దేవుని యొక్క ఉద్దేశం. హల్లెలూయా. కాబట్టి మా
మనం ఒకటే గుర్తు చేసుకుందాం. ఏం గుర్తు చేసుకుందాం? వినాలి. ఆయన ఒక్కటి విధేయత చూపించాలి. ఈరోజు మనము దేవుని మాట విని దేవుని సన్నిధికి నడిపించబడ్డ మనము ఎలా ఉంటాము? దీవెనకరంగా ఉంటాము. దేవునికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. అలాగే ఇంకొక మాట మనం ముందుకెళ్తాం. ఆదికాండము 26వ అధ్యాయము 1వ వచనం నుంచి 30వ వచనం మనం చదివితే కనుక, ఇప్పుడు మనం చదవద్దు, కొన్ని మాటలు మీకు చెప్తాను. 26వ అధ్యాయము 1వ వచనం నుంచి 3వ వచనం చదవండి ఒకసారి. అబ్రహాము దినంలో వచ్చిన మొదటి కరువు కాక మరి ఒక కరువు ఆ దేశంలో వచ్చును. చదువు. దేవునికి స్తోత్రం కలుగును కాక. కరువు వచ్చిందంట. అబ్రహాము దినంలో కరువు కాక మరి ఒక కరువు ఏ దేశంలో వచ్చిందంట? ఇస్సాకు యొక్క రోజులలో కూడా కరువు వచ్చింది. వచ్చినప్పుడు ఇప్పుడు అంటాడు ఇక్కడ దేవుడు ఏమంటాడు చెప్పండి? నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు. ఇక్కడ కరువుల ఆశీర్వాదం ఏంది? నీకు అర్థమవుతుందా? కరువులు ఏమైనా ఆశీర్వాదం వస్తుంది? ఆకలితో చనిపోవడం తప్ప ఆశీర్వాదం ఏమైనా వస్తుంది అని మన ఆలోచన. మనుషులకున్న ఆలోచన ఇట్లాగే ఉంటుంది. కానీ దేవునికున్న ఆలోచన చెప్పండి, కరువులో కూడా ఆశీర్వదించే దేవుడు. హల్లెలూయా. అనేక సార్లు మనం ఎన్నోసార్లు వాక్యం వింటాం. ఒక విధవరాలు తన కుమారుడు తీసుకొని కట్టిపొలం ఏరుకోవడానికి ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఒక ప్రవక్త వస్తాడు. తెలుసా మీకు? అది అవును కదా. సారెపతి విధవరాల తన బిడ్డను తీసుకొని కట్టిపొలం ఏరుకోవడానికి ఒక ప్రాంతానికి వచ్చినప్పుడు అటు ఒక ప్రవక్త వస్తాడు. ఏ ప్రవక్త అయినా చెప్పండి? ఏలియా ప్రవక్త వచ్చినప్పుడు ఆయన ఒక మాట అంటాడు. ఈ మాట జాగ్రత్త. ఆయన ఒక మాట అంటాడు, అమ్మా మొదటిగా నాకు ఒక అప్పము చేసుకొని తీసుకురామంటాడు. ఆ తల్లి అంటది, ఏమంటది? అయ్యా కొంచెం పిండే కొంచెము నూనె ఉంది, మేము చాకు మనకు దాన్ని చేసుకొని తినేసి చనిపోవాలనుకుంటే ఇదేంది ప్రభా, మధ్యలో ఇదేంది అని అనుకుంటుందాన్ని. అయినా సరే విధేయత చూపిందామని. దేవునికి స్తోత్రం కలుగును కాక. అబ్రహాం ఏ విధంగా విధేయత చూపించాడో ఆ తల్లి కూడా విధేయత చూపించింది. అలాగే అప్పము తీసుకుని వచ్చి ఎవరికి పెట్టింది? ప్రవక్తకి ఇచ్చింది, దైవజనుడికి ఇచ్చింది. ఇచ్చినప్పుడు ఆ ఊరంతా ఎలా ఉన్నప్పటికీ కరువు తాండవిస్తూ ఉంది ఆ గ్రామం అంతా. కానీ ఆమె ఇంట్లో ఎలా ఉంది చెప్పండి? కొదువు లేదు, సమృద్ధి. కొరత ఏమనుందా? లేదు. ఊరంతా అలాంటి ఇస్తున్నా సరే ఆమె ఇంట్లో మాత్రం నూనె తక్కువగా లేదు, పిండి కూడా తక్కువ కాలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అలాగే ఇస్సాకు దినములలో కూడా కరువు వచ్చింది. ఇక్కడ
కరువు వచ్చినప్పుడు దేవుడని యెహోవా అంటాడు. ఎవరితో? ఇస్సాకుతో అంటారు. ఏమంటాడు ఇక్కడ చెప్పండి. నేను నీకు తోడయండి, నిన్ను ఆశీర్వదించెదను. ఎవరిని? నిన్ను ఆశీర్వదిస్తా. ఎందుకు? నువ్వు నా మాట వింటున్నావు కాబట్టి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నువ్వు నా మాట విధేయత చూపుతున్నావు కాబట్టి నిన్ను ఆశీర్వదిస్తా. అంటే దేవుని మాటలు ఎవరైతే వింటుంటామో, ఆయన మాటలు నడుస్తుంటామో, ఆయన చూపించిన ఒక ప్రదేశానికి మనం వెళ్తుంటామో, ఆ ప్రాంతానికి వెళ్ళి దేవుడు మనం కనపరుస్తుంటామో, అప్పుడు దేవుడు ఏం చేస్తాడంట? నీకు తోడుగా ఉంటాడు. చాలాసార్లు అనుకుంటుంటాం మన జీవితంలో, రేపు నా బిడ్డలు నాకు తోడు అనుకుంటాం, నా భర్త నాకు తోడు అనుకుంటాం, నా భార్య నన్ను చనిపోయే వరకు నా భార్య నాకు తోడు అనుకుంటాం. మంచిదే, అది కూడా మంచిదే, చెడేం కాదు. కానీ వాక్యం ఏమంటుందంటే, నిన్ను ఒక వ్యక్తి ఆశీర్వదించబడాలంటే, ఎప్పుడు కరువులో కూడా ఆశీర్వదించబడాలంటే, కరువులో కూడా ఆశీర్వాదకరంగా ఉండాలంటే ఎవరు తోడుగా ఉండాలా? దేవుడు తోడుగా ఉండాలా? హల్లెలూయా. కాబట్టి దేవుడు మనకు తోడుగా ఉంటే మనం ఆశీర్వాదకరంగా ఉంటాము. తర్వాత సరే, ఇస్సాకుకి దేవుడు తోడుగా ఉన్నాడు. దేవుడు తోడుగా ఉన్నప్పుడు ఆయన ఏమన్నా సంతోషంగా ఉన్నాడా? చెప్పండి. మరి కష్టాలు లేవా? ఆ వాక్యం మనం చదువుకుంటూ వస్తుంటే, అధ్యాయం మొత్తం చదువుకుంటూ వస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. సందర్భంలో తన భార్యను కూడా చెల్లెలని చెప్పుకునే స్థితికి ఇస్సాకు వస్తాడు. చదవండి ఆ మాటలకు సార్. నిన్ను ఆశీర్వదించును, ఏలయగా నీకు నీ సంతానమునకు ఈ దేశములను ఇచ్చి, నీ తండ్రి అయిన అబ్రహాము చేసిన ప్రమాణము నెరవేర్చి, ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానమును విస్తరింపజేసి, ఈ దేశములన్నీ నీ సంతానము ఇచ్చెదను. నీ సంతానం వలన సమస్త భూలోకములోని సమస్త జనములు ఆశీర్వదించబడుదురు. ఎవరి సంతానం వల్ల? ఇదిగో, మొదటిగా నీవు నా మాట విన్నావు కాబట్టి నిన్ను నేను ఆశీర్వదిస్తా. నీ ఆశీర్వాదం ఎంతవరకు ఉంటుందంటే, నీ సంతానానికి వస్తుంది ఆ ఆశీర్వాదం. ఎంతవరకు? నేనిచ్చి ఆశీర్వాదం నీతో పోతుంది. నీ ఒక్కదాని అనుకుంటున్నావా? నీ ఒక్కడి అనుకుంటున్నావా? కాదు, నీ సంతానానికి వస్తుంది. జాగ్రత్తగా ఇవ్వండి మాటలు. భూలోక సంగతి పక్కన పెట్టండి. నీ తర్వాత ఎవరికి వస్తుంది? నీ సంతానానికి వస్తుంది. నీ సంతానం వల్ల భూలోకల ప్రజలందరూ కూడా ఎలా ఉంటారని చెప్పండి? ఆశీర్వదించబడతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసోబు విషయం చూస్తే, యేసోబు విషయంలో దేశం మొత్తం కరువు వచ్చేసింది. దేవుని మాట విన్న ఒక వ్యక్తి యేసోబు అన్నాడు, లేదా శ్రమలకి, కష్టాలకి, నష్టాలన్నిటికీ తట్టుకున్నాడు, నిందలకు కూడా తట్టుకున్నాడు, నిలబడ్డాడు. దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఆ ఆశీర్వాదం ఎంతకు వచ్చిందంటే, తన అన్నదమ్ములు కూడా ఆహారం ఇచ్చే స్థితికి దేవుడు ఆయన్ని ఉంచాడు. అవునా కదా? ఈరోజు ఈ దేవుడిచ్చే ఆశీర్వాదం నీతో పోదు, నీ సంతానాన్ని బట్టి భూలోకుల జనులందరూ కూడా చెప్పండి ఆశీర్వదించబడతారు. అంటే నీ సంతానం అంటే, ఇదిగో నీ బిడ్డలు బాగా మంచి దేవుడిచ్చే జ్ఞానంతో ఎదిగి ఒక స్థాయికి వెళ్ళినప్పుడు, ఒక కుల మత వర్గ భేదాలు లేకుండా ఏదో ఒక కంపెనీ స్థాపించి ఏదో ఒక స్థాయి పైకి వెళ్ళినప్పుడు అనేకులకి పని ఇచ్చే స్థితికి దేవుడిని బిడ్డలు తీసుకెళ్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అలా అంత మాత్రమే కాదు, అనేకులకు
ఏం చేస్తారు చెప్పండి? ఉపాధి కల్పిస్తారు. అనేకులు ఆకలి తీరుస్తారు. నీ బిడ్డలు ఎలా ఉంటే చెప్పండి? అనేకుల యొక్క ఆకలిని తీరుస్తారు. అనేకుల యొక్క సమస్యల నుంచి విముక్తి పొందేదానికి దేవుడు మీ బిడ్డల ద్వారా ఒక మార్గాన్ని చూపిస్తాడు. నీ సంతానము ద్వారా అనేకులు ఆశీర్వాదకరంగా ఉంటారు. ఒకవేళ మీరు శ్రమను అనుభవిస్తుంటే కానీ దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇస్సాకు జీవితంలో ఎలా ఉంది చెప్పండి? కింద చదివితే కనుక చూడండి అన్నమాట ఒకసారి. ఏలయనగా 5 వచ్చు. ఏలయనగా అబ్రాహాము నా మాట విని నేను విధించిన దాన్ని, నా ఆజ్ఞలను, నా కట్టడలను, నా నియమములను గైకొనడని చెప్పాను. ఆయన ఇవన్నీ గైకొన్నాడు, విన్నాడు, లోబడ్డాడు. ఎవరు? అబ్రాహాము. ఇప్పుడు మన కిందకి పోదాం. ఇస్సాకు గెరారులో నివసించును. ఆ చోట మనుషులు అతని భార్యను చూచి ఆమె ఎవరిని అడిగినప్పుడు అతడు ఆమె నా సహోదరి అని చెప్పాను. ఎందుకనగా రెబ్కా చక్కనిది కనుక. ఆ చోటి మనుషులు ఆమె నిమిత్తము నన్ను చంపుదురేమో అనుకుని తన భార్య అని చెప్పుటకు భయపడిను. అతడు చాలా దినముల నుండి తర్వాత ఫిలిష్తీయుల రాజైన అబీమెలెకు కిటికీల నుండి చూసినప్పుడు ఇస్సాకు తన భార్య రెబ్కాతో సరసమాట కనబడెను. అప్పుడు ఆమె భార్య, ఇదిగో చదవనమ్మా. అప్పుడు అబీమెలెకు ఇస్సాకును పిలిపించి, ఇదిగో ఆమె నీ భార్యవే అని, ఆమె నా సహోదరుడు అని ఎలా చెప్పిందని అడుగుగా, ఇస్సాకు ఆమెను బట్టి నేను చనిపోదునేమో అనుకుంటుని అతనితో చెప్పాను. అందుకు అబీమెలెకు, నీవు మాకు చేసిన ఈ పని ఏమి? ఈ జనులలో ఎవరైనా ఆమెతో నిర్భయముగా క్షేమించవచ్చునేమో. అప్పుడు నీవు మా మీదికి పాతకము తెచ్చిపెట్టదువా, తెచ్చిపెట్టవా, వాడవగదువా అనెను. అబీమెలెకు ఈ మనిషి జోలికైనను ఈ ఇతని భార్య జోలికైనను వెళ్ళవాడు నిశ్చయముగా మరణ శిక్ష నొందుదునని తన ప్రజలకు అందరికి ఆజ్ఞాపించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు తోడుగా ఉంటే నీకు కలిగిన సమస్తానికి క్షేమమే. సమస్తానికి క్షేమమే. నీ బిడ్డలకు క్షేమమే. నీకు కలిగిన యావదాస్తికి క్షేమమే. అర్థమైందా? అబీమెలెకు అంటాడు ఇక్కడ, ఎందుకు నీవు పని చేసావు? మా మీదకి శాపం తెచ్చిపెట్టడానిక? నీ భార్య జీవితం ఏమని అనుకుంటామా? అర్థమైందా? రాజు ఆయన అంటాడు అబీమెలెకు, ఏమంటాడు? ప్రజలు పిలిపించి ఈ మనిషి జోలికైనను ఏం భార్య జోలికైనను వెళ్ళు వాడి నిశ్చయంగా మరణ శిక్ష. అర్థమైందా? ఎంత క్షేమం వచ్చుడు. ఒక మనిషిని కాపాడాలంటే నేను ఆ మనిషిని చెప్తాను, దేవుని యొక్క కాపుదల లేకుండా భూమి మీద ఎలా? మనం అనుకుంటాం నా బిడ్డల్ని నేనే చూసుకోవాలని. ఎంతకాలం చూస్తాను? చూడగలమా? ఎవరు చూడాలి? ఇజ్రాయెల్ని కాపాడేవాడు కొనుకుడు నిద్రపోడు. అవునా? నేను అడిగినానా, నేను తిమోతి ఒక ఊరు చూస్తూ ఉన్నప్పుడు మధ్యలో ఒక యాక్సిడెంట్. కారు అతన్ని బైక్, అదే టీవీఎస్ ఎక్సెల్ 100 బండి అంట, పోయి కారుని గుద్దేసి అంత దూరం పడిపోయినాడు. రోడ్డంతా రక్తమే. మేము అనుకున్నాము పరవాసి అనుకున్నాము. కానీ ఆ స్ట్రెచ్చర్ మీద వేసుకెళ్ళే వాళ్ళు
అంబులెన్స్లో పెడుతూ ఉంటే చేయగలిగించి ఒక మానవ ఉందనుకున్నా. దేవునికి స్తోత్రం కలుగును కలలు. ఏంటంటే ఫుల్ ఆల్కహాల్ సేవ్ చేస్తున్నాడు, మందాగిస్తున్నాడు. రైట్ రూట్లో వస్తున్న కారు రాంగ్ రూట్లోకి వచ్చేసి పాపము అది పడిపోయినా వాళ్ళంతా రక్తమే. నాకు తెలిసి కాళ్ళు చేసిన మొత్తం విరిగిపో ఉంటాయి. మొహంలో 32 పళ్ళు ఎన్ని పళ్ళు ఉంటాయి నాకు తెలియదు, కానీ నోట్లో ముందు ఫేస్ అంతా పోయినట్టుంది మాకు తెలిసి. మీకు అర్థమవుతుంది మాట నేను చెప్తున్నాను. దేవుడు కాపుదల ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దేవుని కాపుదల మనకు ఉండాలి. కాబట్టి ఈ ఇస్సాకు విషయంలో దేవుని కాపుదల ఉంది కాబట్టి తన భార్య చక్కనైన రెబ్కా కూడా కాపాడబడింది. అవునా కదా? రెబ్కా ఎలాంటిదంట? రెబ్కాతో ఎలాంటి చెప్పండి? చాలా చక్కనిదంట ఆమె. అంటే ఎవరిని బట్టి కాపాడింది ఆమె చెప్పండి మీరు? ఎవరిని బట్టి? ఇస్సాకును బట్టి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇస్సాకు భక్తిని బట్టి కాపాడబడింది. ఇస్సాకు దేవుని పట్ల చూపిన విధేయతను బట్టి కాపాడబడింది. శారా విషయం లేదు జరగల, శారా విషయం ఇది జరగల. ఎవరిని బట్టి కాపాడబడింది? అబ్రహాముని బట్టి కాపాడబడింది. అవును కదా? సేమ్ సిచ్యువేషన్ శారా విషయంలో కూడా, శారా అబ్రహాం విషయంలో జరిగింది. ఇప్పుడు ఇస్సాకు రెబ్కా విషయంలో కూడా జరిగింది, కాపాడబడింది. హల్లెలూయా. ముగిస్తున్న త్వరగా ఈ మాటలు. కాబట్టి ఇప్పుడు మొత్తానికి ఆయన తెలుసుకున్నాడు, అబ్మెలెకు తెలుసుకున్నాడు, ఇస్సాకును పిలిపించాడు భార్యని. అయ్యా నాయన చట్టపనులు చేయబోకని చెప్పేసి తన ప్రజలందరూ పిలిచాట. ఎవరెవరిని? ప్రజలందరూ పిలిచేసి చెప్పేశాడు, అయ్యా బాబు ఇదిగో వీళ్ళు ఒకసారి మొఖాలు చూడండి. హలో, వీళ్ళు మొఖాలు చూడండి ఒకసారి. చూసినాం. ఎడజోలికి మాత్రము పోతే ఏమైపోతారు? చచ్చిపోతారు. అర్థమైందా? చచ్చిపోతారని చెప్పి చనిపోతారు, మరణం అవుతారు. వీళ్ళ జోలికి మాత్రము పావుతారని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. అక్కడ రాజు ఆ విధంగా ఆజ్ఞాపించడానికి దేవుడు తన మనస్సుని మార్చాడు అక్కడ. హల్లెలూయా. కాబట్టి చూద్దాం, ఇంకొక 2 మాట చదువు ముందుకు చేస్తాం. విత్తనము వేసి ఆ సంవత్సరం 100 ఫలము పొందెను. యెహోవా అతన్ని ఆశీర్వదించును గనుక ఆ మనుష్యుడు గొప్పవాడైన దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏ సంవత్సరము? కరువు ఉన్న సంవత్సరము, లేదా అబ్రహాము దినంలో ఉన్న కరువు కాక ఇస్సాకు దినంలో వచ్చిన కరువులో కూడా ఏం వేసినట్టు ఆయన? విత్తనము వేసి ఆ చూడండి, కరువులో కూడా ఆశీర్వదించే దేవుడు ఈయన. ఎట్లా పంట పండించుకున్నాడు ఆయన? 100 99 కాదు, ఇక్కడ 100కి 100. కరువులో కూడా ఆశీర్వదించి 100 పంట వచ్చిందంటే ఇది కదా ఆశీర్వాదం అంటే. దేవునికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. నిజంగా చాలా అద్భుతంగా ఉండదా? అద్భుతం ఇదంతా. కరువులో కూడా 100 ఆశీర్వాదం. తక్కువ కాదు, 99 కాదు, ఇక్కడ 100%. అవును కదా? కాబట్టి అప్పుడు ఏం చేస్తాడంట? 100 ఫలం పొందెను. యెహోవా అతను ఆశీర్వదించెను కనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయను. చూడండి, ఇక్కడ ఎవరు ఆశీర్వదించారట? యెహోవా ఆశీర్వదించాడట. ఏమైపోయాడు? గొప్పవాడైపోయాడు. అప్పుడు అంటే కొన్ని సందర్భాల్లో మన జీవితంలో ఎడాలంటే మన జీవితంలో
దేవుడు ఏం చేస్తాడు? కరువులోనే, కరువు ఎప్పుడు వస్తుంది చెప్పండి? నీళ్ళు లేనప్పుడు. అవునా కదా? కరువు అంటే ఎప్పుడు వస్తుంది చెప్పండి? నీళ్లు లేనప్పుడు. భూమిలో భూగర్భ జలము అడుగంటిపోయి వేసిన పంటకు సరైనటువంటి నీరు దొరకనప్పుడు కరువు వచ్చినట్లే ప్రాంతానికి. అవును కదా? మరి ఈయనకంటే వచ్చింది నీళ్లు అంటే కింద మనం చదువుకుందాం కొన్ని మాటలని. చదవదా? కిందకి వెళ్ళండి. క్రమక్రమముగా అభివృద్ధి పొందుతూ వచ్చాడట. క్రమక్రమముగా అభివృద్ధి పొందుతూ వచ్చాడట. గొర్రెల ఆస్తి, గొడ్ల ఆస్తి, అసూయపడ్డారు. అతడు తండ్రి అయిన అబ్రహాము దినములలో అతని తండ్రులు దాసులు త్రవ్విన బావులంటే ఫిలిష్తీయులు మనుమోసు పూర్తి చేశారు. ఇప్పుడు చూడండి, ఇక్కడ తండ్రి అయిన అబ్రహాము దాసులు ఆ రోజు బావులు తవ్వితే ఆ బావుల్లో వీళ్ళు ఏం చేశారు? ఫిలిష్తీయులు మట్టి పోసి పూర్తి చేశారు. నువ్వు మా దేశానికి వచ్చి, మా ప్రాంతానికి వచ్చి, మేము కరువుతో చేస్తుంటే మాకు పంట సరిగా పంట పండామంటే నువ్వేమో 100%, 100% పంట పండించుకుంటావా అని అసూయతో ఏం చేస్తారు చెప్పండి? పూర్తి చేసినంత బాగుంది. పూర్తి చేసినప్పుడు దేవుడు గమనుకుంటాడా? చదవండి ఆ మాటలు కొన్నిసార్లు. అభిమేలకి అంటాడు ఇక్కడ, నీవు మాకంటే బహుబలము గలవాడవు గనక మా ఇద్దరిని వెళ్ళిపోమని ఇస్సాకుతో చెప్పగా, ఇస్సాకు అక్కడి నుండి గెరారులో లోయలో కూడా గుడారము వేసుకుని అక్కడ నివసించెను. అప్పుడు తన తండ్రి అయిన అబ్రహాము దినములలో తవ్విన నీళ్ళ బావులు ఇస్సాకు తిరిగి త్రవించింది. ఏలైనగా అబ్రహాము మృతి పొందిన తర్వాత ఫిలిష్తీయులు వాటిని పూడ్చి వేసిరి. అప్పుడు తన తండ్రి వాటికి పెట్టిన పేడ చొప్పున తిరిగి వాటికి పేర్లు పెట్టెను. మరి ఇస్సాకు దాసులు ఆ లోయలో త్రవ్వగా జలల గల నీళ్ల బావి దొరికిన దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏ బావులు దొరికాయంట? జలల గల నీళ్ల బావులు ఉన్నాయంట అక్కడ. ఈరోజు ఒక మాట చెప్తాను. అబ్రహాము దాసులు తవ్వినటువంటి బావుల్ని ఫిలిష్తీయులు వచ్చి పూర్తి చేసినప్పుడు తిరిగి ఎవరు? ఇస్సాకు వాళ్ళు వెళ్ళి చెప్పండి గుడారం వేసుకుని తిరిగి ఏ బావులకి పూడ్చారో, కరువు ఉందా, వానలు పడ్డాయి, అప్పుడు ఉంది కదా, తవ్వినారు. తవ్వినప్పుడు ఏమొచ్చినాయి? జలలు గల నీళ్ల బావులు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. జలలు గల నీళ్ల బావులు దొరికినాయంట. శత్రువు అంత మాత్రం వదిలేడా? మీరు చదవండి తర్వాత చదువుతుంది. అమ్మా ఎవరైనా ఒకరు చదవండి ఎవరైనా. చెప్పండి త్వరగా. అతడు ఆ బావికి ఏసేకు అని పేరు పెట్టిన. ఏసేకు అని కింద ఫుట్నోట్ చూస్తే జగరమాడు. ఏసేకు అంటే ఏమని పేరు? అది జగరమాడు అని పేరు పెట్టిను. తర్వాత ఆవిడ బావినుడు నీళ్ళ పండ ఆయన ఏం చేశారు? ఇక్కడ వాళ్ళు వచ్చేసారు. వాళ్ళు వచ్చి గొడవ పెట్టుకున్నారు. మేము దేవుని బావులు మీరట్టు, మేము పూడ్చి బావులు మీరెట్టు అవుతారు, మేము పూర్తి చేసిన బావుల్ని మీరెట్టు అవుతారు. చూడండి, మనిషి స్వభావం ఎలాగంటే, సరే మనం పూర్తి చేసాము, కరువు వచ్చింది, అవునా కదా, సరే ఏదో ఎవరో ఒకరు తవ్వినారులే. వాస్తవంగా అయితే వీళ్ళు పరదేశీయులు. ఎవరు?
ఇస్సాకు. అవును కదా? సరే, మీ ఊరోళ్ళే కాదనట్లేదు, నీళ్లు పడ్డాయి, ఇప్పుడు ఏం చేయాలా? ఒరే బాబు, నీళ్లు పట్టుకుందాం, తాగుతాను బాబు, మంట పండించు అనాల్సింది పోయి జగడమాడి అక్రమము, చూడు ఎంత అక్రమము, తరివేశారు అక్కడ వచ్చింది. సరే, ఈయన ఏం చేస్తాడు? మళ్ళీ ప్రయత్నం మాత్రము వదలట్లే. ఏం చేస్తాడు? ఇంకో దూరం పోయాడు, అక్కడ ఒక బావి దూవినారు. అక్కడ కూడా గొడవ వచ్చింది. ఆ బావి దగ్గర కూడా సిత్నా అంటే విరోధము. ఫుట్నోట్ మీరు చూస్తే సిత్నా అంటే విరోధము. తర్వాత చదవండి. అక్కడి నుంచి వెళ్ళి మరి ఒక బావి త్రవ్వించెను, దాని విషయమై ఎడమ కలుగజేసి ఉన్నాడు గనుక రెహబోతు అని పేరు పెట్టెను. అక్కడ అతను బయర్షెబా వెళ్ళెను. ఆ రాత్రి యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడును. చెప్పండి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడును, నేను నీకు తోడై ఉన్నాను కనుక భయపడకము. చూడండి, 2 చోట్ల అపజయ పాలైపోయాడు. శత్రువులు వచ్చి తరుముతూ ఉన్నాడు. 3వ చోటకి వెళ్ళినప్పుడు తోయినప్పుడు అక్కడికి రానావాళ్ళు వచ్చినారా, ఇబ్బంది పెట్టలా. అప్పటికే భయం ఆయనకి. ఎవరికి? ఇస్సాకులకు భయం అయిపోయింది. దేవుడు ప్రత్యక్షం వస్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? చదువుంది అమ్మా. ఆ రాత్రియే యెహోవా అతనికి ప్రత్యక్షమై 24 వచనమమ్మా, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడును, నేను నీకు తోడై ఉన్నాను, భయపడకము. నా దాసులైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపజేసేదని చెప్పాను. అక్కడ అతడు ఒక బలిపీఠము కట్టించి యెహోవా నామమున ప్రార్థన చేసి అక్కడ తన గుడారం వేసెను. అప్పుడు ఇస్సాకు దాసులు అక్కడ బావి త్రవ్విరి. అంతటా అబీమెలెకును అతని స్నేహితుడైన అహజతును అతని సేనాధిపతి అయిన ఫీకోలును గెరారు నుండి అతని ఎదురుకు వచ్చి, ఇస్సాకు మీరు నా మీద పగబట్టి, ఇస్సాకు నుండి ఇక్కడ మీరు నా మీద పగబట్టి మీ అతని నన్ను పంపివేసిన తరువాత ఎందు నిమిత్తం నా ఎదురుకు వచ్చిరని వారిని అడుగుగా, వారు నిశ్చయముగా యెహోవా మీకు తోడి ఉండుట చూచితిమి గనుక మనకు అనగా మాకును నీకును మధ్యలో ఒక ప్రమాణము ఉండవలనని మేము నిన్ను పట్టక నీకు మేరే తప్ప మరేమి చేయక నిన్ను సమాధానము పంపి చేసింది కనుక నీవును మాకు కీడు చేయకున్నట్లు నీతో నిబంధన చేసుకుందామని అనుకుంటుమి. ఇప్పుడు అంటారు ఇక్కడ, నీవు యెహోవా ఆశీర్వాదము పొందిన వాడవని దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. శత్రువు నోటనే పలికిస్తాడు ఆయన. ఎవడైతే నిన్ను చప్పట్లు కొట్టడానికి సార్ ఇది కాదు మాట్లాడక అసలు హ్యాపీ బర్త్డే కొడతాం, కేక్ ముక్కిస్తారండి. కొట్టకపోతే మన ముక్క చచ్చిన ముక్కిస్తారు, గట్టి కొడతాం. కాబట్టి ఇక్కడ వాళ్ళు అంటున్నారు, ఏమన్నారు చెప్పండి, ఏమన్నారు శత్రువుల నుంచి? ఇక్కడ నీవు యెహోవా ఆశీర్వాదము పొందిన వాడవని దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ ఆశీర్వాదం అంట, ఏ శత్రువు అయితే ఎవరైతే నిన్ను తరుముతూ ఉన్నారో వారి నోట నుండి ఒక సత్యాన్ని పలికిస్తారు. ఇది యెహోవా ఆశీర్వాదము పొందినవాడు నీవే అంటారు అక్కడ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఒక మాట చెప్తాను, నేను మీకు ఒక మాట చెప్తాను, ముగిస్తున్నాయి. చివరి మాట, 2 నిమిషాలు.
ఎందును బట్టి ఇస్సాకును దేవుడు అంతగా ఆశీర్వదిస్తూ వస్తున్నాడు? తండ్రిని బట్టి. అంతేనా? అబ్రహాముని దేవుడు ప్రేమించాడు లేదా? ఇస్సాకును ప్రేమించాడు లేదా? యాకోబును ప్రేమించాడు లేదా? అవును కదా. దేవుడు ఒక వ్యక్తిని ప్రేమిస్తే కనుక ఆ వ్యక్తికి ఉన్న శాపాన్ని, ఆ కుటుంబానికి ఉన్న శాపాన్ని తొలగిస్తాడు. ఆయన ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ఇప్పుడు చెప్పుకుంటే పోతే సమయం లేదు కాబట్టి ముగించే ముందు ఒక చిన్న రెఫరెన్స్ చెప్పేసి ముగించేస్తా. ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయము మొదటి 5 వచనం చదవండి, ముగిస్తా. ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయము 5వ వచనం. నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించను కనుక. ఏం మీరు బైబిల్ చదవట్లేదు? ఎల్లకాడా 23:5. అయితే నీ దేవుడైన యెహోవా బిలాము మాట విన్నొల్లకుండెను. నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించును కనుక. నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించును కనుక. నీ దేవుడైన యెహోవా నిమిత్తము ఆ శాపమును ఆశీర్వాదముగా చేసెను. నీ దేవుడైన యెహోవా నీ నిమిత్తము ఆ శాపమును ఆశీర్వాదకరంగా మార్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక మాట చెప్తాడు మీకు. ఏ శాపం అయితే ఇంతవరకు కుటుంబాలను ఇబ్బంది పెట్టిందో, జీవితాలను పాడు చేస్తుందో, ఏ ఆశీర్వాదం రాకుండా అడ్డుపడిందో, ఆ శాపాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా మార్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేన్ని బట్టి? నిన్ను ప్రేమించాడు కనుక. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించను కనుక. దీనికి ఒక చరిత్ర ఉంది. నేను మీకు ఒక రెఫరెన్స్ మాత్రం చెప్పాను. ఇంకొక సమయం నేను మీకు చెప్తాను అది కూడా. కాబట్టి ఇక్కడ ఒక మాట చూస్తుంది. ఈరోజు దేని గురించి మనం చెప్పుకుంటూ వస్తున్నాము? ఆశీర్వాదము. ఆశీర్వాదము అంటే ఒక మనిషికి దేవుడు తోడుగా ఉంటే ఎంతటి అద్భుతము జరుగుతుందో, ఎంతటి ఆశీర్వాదం ఉంటుంది అనేటువంటి మాటలు బట్టి మనం ఈరోజు ప్రభు సన్నిధిలో తెలుసుకున్నాము. హల్లెలూయా. ముగిస్తున్నా మాటలు, ముగిస్తున్నా. అందుకే అంటాడు, నీవు ఆశీర్వాదకరంగా, చెప్పండి, నీవు ఆశీర్వాదకరంగా ఉండు. నువ్వు ఆశీర్వాదకరంగా, చెప్పండి, ముందు కాదు, ముందు నువ్వు చెప్పాలి, నేనే చెప్పుకోవాలంతా. నీవు ఆశీర్వాదం, నీ బిడ్డలతో చెప్పండి, నీ ఫ్రెండ్స్తో చెప్పండి, నీవు ఆశీర్వాదకరంగా ఉందో అని చెప్పండి. ప్రభు అన్నాడు, అన్నాడు, నిన్ను ఆశీర్వదించే వారిని నేను ఆశీర్వదిస్తా, నిన్ను శపించే వారిని, నిన్ను ద్వేషించే వారిని నేను శపిస్తా. అవునా కదా? ఈరోజు మనం ఏం చేయాలి? అందరిని ఆశీర్వాదకరంగా మాట్లాడుకున్నాం. నేను మీ తండ్రి, మీరు అన్నారు, నేను మిమ్మల్ని గురించి అంటారు, మీరు నన్ను గురించి, మీరందరూ ఆశీర్వాదకరంగా ఉంటారు కాక. ఇప్పుడు మీరేం చేయాలా? మీరు కూడా ఆశీర్వాదకరంగా ఉంటారు కాక. నేను చెప్తాను, మీరు చెప్పండి, నేను మీకు చెప్పి మీరు నాకు చెప్పండి. మీరందరూ ఆశీర్వాదకరంగా ఉంటారు కాక. చెయ్యి చెప్పండి, మీరు ఆశీర్వాదకరంగా ఉందరు కాక. మీరు ఆశీర్వాదకరంగా ఉందరు కాక. ఎన్నిసార్లు చెప్పు తప్పులే, మన బూతులు మాట్లాడుకోవట్లే ఇక్కడ. ఆశీర్వాదకరంగా మాట ఎన్నిసార్లు మాట్లాడుకున్న ఆశీర్వాదం, దానివల్ల నష్టం ఏం లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని అందరినీ నిండుగా దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందామా? అర్థమైన దేవుడు మనకు తోడుగా ఉంటే ఎంతటి ఆశీర్వాదము, ఎంతటి దీవెన. అవునా కదా? ఎవరన్నా మనకు కీడు చేయాలని ఆలోచించినా సరే దేవుడు దాని నుంచి తప్పిస్తాడు. ఇస్సాకు భార్యని కూడా దేవుడు కాపాడాడు. అవునా కదా?
అబ్రహాం దినంలో వచ్చిన కరువు నుంచి, ఇస్సాకు దినంలో వచ్చిన కరువు నుంచి కూడా దేవుడు కాపాడాడు. అవును కదా? అంత మాత్రమే కాదు, తన పెద్దలతో విన్న బావులలోంచి నీటి బుగ్గలు పుట్టించాడు దేవుడు. హల్లెలూయా. శత్రువు తరుముతూ ఉన్నప్పుడు శత్రువు వాటినే ఏం చెప్పిస్తున్నాడు? నీవు యెహోవా ఆశీర్వాదము పొందినవాడు నీవే. అలాగే ప్రార్థన చేసుకుందాం. ఈరోజు మనం అందరం కూడా అబ్రహాముతో దేవుడు ఆ రోజు చెప్పాడు, చెప్పండి, నువ్వు నీ ఇంటిని, నీ దేశమును, తల్లిదండ్రులని, నీ బంధువులు విడిచి నేను చూపించి వేరే దేశానికి వెళ్ళమన్నప్పుడు అబ్రహామును బట్టి తన పిల్లలను ఆశీర్వదించాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు దేవుడు మాట్లాడుతాడు మనతో, ఇదిగో నిన్ను బట్టి నీ సంతానము నీ సంతానం బట్టి లోకంలో జనులందరూ కూడా ఆశీర్వదించబడతారు. జనులందరూ ఆశీర్వదించబడాలంటే నిజంగా చెప్తున్నాను, ఒక రోజు నీ బిడ్డల్ని దేవుడు ఖచ్చితంగా ఒక ఉన్నతమైన స్థానం నా దేవుడు తీసుకుని వచ్చును కాక. ఆమేన్. హల్లెలూయా. అందుకు మనం చేయాల్సిన పని ఏంటి చెప్పండి? ఆయన చూపించే మార్గములో నడవడమే. యెహోవా మనం చూపించినటువంటి ప్రదేశానికి, ఎక్కడికి? దేవుని యొక్క మందిరానికి నడవడమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రార్థన చేద్దామా? చెప్పండి, వాక్య నిమిత్తం ఎవరైనా ప్రార్థన చేయండి అమ్మా. దేవుడు మీకు మెండైన దీవెన ఆశీర్వాదం మనందరికీ దయచేయును గాక. ప్రార్థన చేయండి. ఆరోగ్య విషయాలు తండ్రి నాయన మీ పాద సన్నిధిలో కుమ్మరించడానికి తండ్రి నాయన విశ్రాంతి